అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ యు రావణ్ 11వ భాగం. రచయిత బుజ్జిగారు. ఇన్ని సంవత్సరాలు గుర్తురాని కూతురు ఇప్పుడు గుర్తొచ్చిందా? తానొచ్చాడని ఇక్కడ ఉన్న అన్ని బంధాలను వదిలి తనతో ఎలా వెళ్తాను? వెళ్ళను. తన్ని ఎక్కడి నుండొచ్చాడో అక్కడికే వెళ్ళిపోమ్మను అని అంటూ నేను చిన్ని దగ్గరికి వెళ్తానని బయటికి వచ్చిన తనకి అమిత్ ఇంకా నివేద్ కనిపిస్తారు. అమిత్ గారిని చూడకుండా, అన్నయ్య, డాక్టర్కి కాల్ చేశావా? ఆవిడ వస్తానన్నారా అని అంటే, వస్తూ ఉంటారా అని అంటారు. ఓకే, నేను చిన్నిని ఫ్రెష్ చేయించి రెడీ చేస్తాను అన్నయ్య అని అంటూ తను అక్కడి నుంచి తనని వెళ్ళిపోమ్మని చెప్పండని అమిత్ గారిని కోపంగా చూసి వెళ్ళిపోతుంది నిధి. నిధి అలా అన్నందుకు బాధగా ఉంటుంది అమిత్ గారికి. కానీ అలా సైలెంట్ గానే ఉంటాడతను. తనని చూసి సారీ అంకుల్ అని అంటాడు నివేద్. పర్లేదు బేటా, కానీ నేను వచ్చింది ఎందుకంటే అని అర్ణవ్ అని పెట్టాను కదా అమిత్ గారి మేనల్లుడి నేమ్, బట్ అది ఒక బుజ్జోడికి పెట్టాను ఒక స్టోరీలో. సో ఇక ఆ విలన్ నేను అయాన్ అని పిలుస్తాను, గమనించండి. అయాన్ గురించి చెప్పి తనే మీ పేరెంట్స్ని మీకు ఇలా దూరం చేశాడు. ఇప్పుడు నిధిని కూడా వాడు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. ప్లీజ్, నా బేబీ నా దగ్గర సేఫ్గా ఉంటుంది అంటాడు. అక్కడికి రావణ్ వచ్చి, నీ పాప ఎలా కాపాడుకోవాలో, ఆ అయాన్ గాడి అంతు ఎలా చూడాలో నాకు బాగా తెలుసు, కానీ మీరు తన కోసం ఏమీ చేయవలసిన అవసరం లేదని అంటాడు. రావణ్ వైపే కోపంగా చూస్తారు అమిత్ గారు. నివేద్, నిధి గురించి ఏమీ కంగారు పడకండి. తనకి అండగా నేను మా బావ ఉన్నాము, మీరు వెళ్ళిపోవచ్చని అంటాడు నివేద్. ముంబైలో తనని చూస్తే భయపడే వాళ్లే కానీ ఒక్కరు కూడా నోరు లేపరు. కానీ ఇక్కడ నివేద్, అభి ఏమంటున్నా కూడా సైలెంట్ గా ఉన్న అమిత్ గారిని మిశ్రా చూడలేకపోతాడు. భయ్యా, ఏంటి ఇది? నువ్వు వాళ్ళనంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇలా నువ్వు నిన్ను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. పాప కోసం ఏమీ కాదు మిశ్రా అని అంటున్నా తనని నివేద్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. నిధి సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూశారు కదా. బావ అంటే ఇష్టమే, కానీ తనకి దూరంగా ఉండాలనుకుంటోంది. తను మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తూ తన హెల్త్ పాడు చేసుకుంటోంది. తనకి కొంచెం ప్రశాంతత కావాలి ప్లీజ్ అని అంటాడు. అర్థం చేసుకుంటాడని అర్థమైంది, బట్ మీరు తనని కాపాడతారనే నమ్మకంతోనే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. బట్ తనకి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే తనని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లకుండా ఎవరు ఆపలేరు నన్ను అని అంటాడు. ఆ మాటకి నివేద్, నా చెల్లిని నేను ఇన్ని రోజులు కాపాడుకున్నా, ఇప్పుడు కాపాడుకోవడం ఏమంత కష్టం కాదు అంటే, అప్పుడు నీ చెల్లి నిధి రెడ్డి, కానీ ఇప్పుడు తను ఈ అమిత్ కూతురు అని ముంబై మొత్తం తెలిసింది. అయాన్ కాకుండా ఇంకా ఎంతో మంది నన్ను టార్గెట్ చేస్తారు. నేను వాళ్ళకి దొరకను కాబట్టి ఇప్పుడు నా పాపని అడ్డు పెట్టుకుని నన్ను నాశనం చెయ్యాలి అని చూస్తారు. అందుకే నేను తన దగ్గరికి ఇన్ని సంవత్సరాలు రాలేదు. ఇప్పుడు వచ్చాను అంటే పరిస్థితి ఇది అని మీకెందుకు అర్థం కావడం లేదని అంటారు అమిత్ గారు. ఏది ఏమైనా తను మాతోనే ఉంటుంది అని అంటారు నివేద్. అభికి ఎందుకో అమిత్ గారిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. అందరినీ హ్యాండిల్ చేసిన తను ఇప్పుడు తన కూతురు కోసం ఇలా తగ్గడం చూడ్డానికి కష్టంగా ఉంది రావణ్కి. మీరిక్కడే ఉండండి డాన్ మామ అని తాను నిధి దగ్గరికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, ఇక్కడే అంటే ఇక్కడే కాదు మామ, కింద రూమ్ ఉంది బావ వాళ్ళ ఇద్దరికీ ఉండడానికి రూమ్ అని అంటే, మిశ్రా గారు మీ ఇంటి బయట చూసావా మా భయ్యా కోసం అని ఇంటి బయట ఉన్న బస్ ఇంకా వెనుక వెహికల్ని చూపించి, అవసరం లేదు, మా భయ్యాకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు మా మీద ఈ దయ చూపించకండి భయ్యా, వెళ్దామా అని అంటే, వద్దు మిశ్రా, ఇక్కడ నా బేబీ ఉంది కదా, తాను ఎక్కడ ఉంటే అక్కడే నాకు బాగుంటుంది, వాళ్ళని పంపించేయని అంటే, లేదు భయ్యా, మీకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ అవసరమని మిశ్రా అంటాడు. జీవన్ వివిధని తీసుకొని కడప బయలుదేరతారు. వివిధ జీవన్ని డైరెక్ట్గా చూడలేక ఏమీ మాట్లాడదు. హలో డాక్టర్, ఏమైనా మాట్లాడండి అంటాడు. తన వైపు చూసి చెప్పండని అంటుంది. మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ చూశాను, చాలా బాగున్నారని అంటాడు. థ్యాంక్స్ అని అంటుంది వివిధ. అలా వాళ్ళ జర్నీ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ జరుగుతుంది. అభి శృతి రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే తనని ఫ్రెష్ చేయించి కూర్చోబెడుతుంది సపోర్ట్ చేస్తూ. శృతి దగ్గరికి వచ్చి, చిన్ని ఎలా ఉన్నావురా అని అంటే, ఫైన్ అన్నయ్య అని అంటూ ఉంటే, నిధి ఒకసారి లరా అని, చిన్ని మీ వదినతో కొంచెం మాట్లాడాలని నివేద్ వస్తాడు నీ దగ్గరికి అని చెప్పి నిధి చేయి పట్టుకుని వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్తాడు. నిధి
రూమ్లోకి వెళ్ళగానే ఏంటి అని అంటే తనని గట్టిగా హక్ చేసుకొని ఫేస్ నిండా ముద్దులు పెడతాడు. ఏం చేస్తున్నావు వదులు అని అంటుంది. నేను నీకు ఇంకా అంత పెయిన్ ఇచ్చినా కూడా నువ్వు నా రక్తం చూడలేకపోయావు. నీకు అర్థమవుతోందా నీకు నేనంటే ఎంత ఇష్టమో అని అంటాడు. అభి ఇష్టమా? లేదు రావణ్, ఎప్పటికీ ఐ హేట్ యు అని అంటుంది. ఎందుకే నీలో ఉన్న నా మీద ప్రేమని దాచిపెడతావు? నేను చేసిన తప్పు మీ అన్నయ్య క్షమించాడు. నువ్వు కూడా నన్ను క్షమించలేవా అని అంటాడు. ఎప్పటికీ క్షమించలేను అని అంటుంది. నా ప్రేమతో అని అంటున్న తన ముందు తన చీర కొంగు తీసి తన ఎద మీద ఇంకా మెడ మీద తాను చేసిన గాయాలను చూపిస్తూ మరి ఈ మచ్చలు అని అంటుంది. ఆ గాయాల వల్ల నేను అనుభవించిన నరకం నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను అని ఏడుస్తూ నీకు నా మనసులో మాట చెప్పి నా ఇష్టంగా నేను నీ దాన్ని అవ్వాలని అనుకున్న నన్ను ఒక మృగంలాగా నా మీద పడి నువ్వు చేసిన ఈ ఘోరం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. మన మొదటి కలయిక ఇద్దరి ఇష్టంతో నేను నా ఇష్టంతో నీకు అర్పించుకోవాల్సిన నా శరీరాన్ని నువ్వు ఎలా అనుభవించావో మర్చిపోయావా అభిరామ్ అని కోపంగా అంటుంది నిధి. ప్రేమ ఉండేది ఒకప్పుడు. నువ్వు నా కోసం మా కేఫ్కి వచ్చినప్పుడు నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళకి నేను నీదాన్ని అని అర్థమయ్యేలా నువ్వు చేస్తున్నప్పుడు నేను ఒక్కరోజు కనిపించకపోతే వెతికే ఆ కళ్ళల్లో నా మీద ప్రేమ ఇష్టం. కానీ నా మీద కోపంతో నువ్వు చేసిన ఈ పనికి నీకు ఎలాంటి శిక్ష వెయ్యాలి? నేనేం చేశానని ఇలా నా జీవితాన్ని నాశనం చేశావని తన కాలర్ని పట్టుకుని ఏడుస్తూ అలానే కిందకి జారిపోయి తన కాళ్ళ దగ్గరే కూర్చొని ఏడుస్తుంటుంది నిధి. తన ముందు అతను కూడా కూర్చొని నన్ను క్షమించవి, నేను అలా చేసిన దానికి నేను ఎంత నరకం అనుభవించుకుంటానో అర్థం చేసుకో. మామూలుగా ఉంటే నీతో అలా ఉండలేనని నాకు అలవాటు లేని మందునే అలవాటు చేసుకున్నా. అది సరిపోక నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో నీ కళ్ళు వీటిని చూసి ఆగిపోతానేమో అనే భయం వేసి డ్రగ్స్ కూడా తీసుకున్నా. నువ్వు పడిన బాధ కంటే నిన్ను అలా చేస్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు నువ్వు చూడలేదు. ఎంతో ప్రేమగా చూసుకోవాలని అనుకున్నా నిన్ను అలా చేసినప్పుడు నా మనసు నన్ను ఎన్ని ప్రశ్నలు వేసిందో నాకే తెలుసు. అర్థం చేసుకోవే ప్లీజ్ అని అంటూ తనని హక్ చేసుకుని అలానే కింద పడుకొని తన మీదకు చేర్చుకొని ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే అని అంటాడు అభి. నిధి కోపంగా వదులు రావణ్ అని కోపంగా అంటూ తన చేతుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ రావణ్ తన మీద నుంచి లేచి తనని బెడ్ మీద పడుకోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు. ఏం చేస్తున్నావు అంటుంది. నా బేబీకి ఈరోజు ఒక ముద్దు కూడా ఇవ్వలేదని తన చీరని పక్కకు జరిపి బేబీ అని తన పొట్టలో తలదాచుకుని తన పెదవులతో ముద్దులు పెడుతుంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది నిధి కోపంగా. ఏ బుజ్జిపప్పి, నిన్నెలా ముద్దు పెట్టుకొని ఇవ్వడం లేదు, అందుకే నా బేబీకి పెడుతున్నా, నువ్వు ఆపేయి సరేనా అని తన పెదవులతో తన నాభికి ముద్దులు పెడుతూ నిధిలో ఫీలింగ్స్ ని పెరిగేలా చేసి అప్పుడు నిధి వైపు చూస్తాడు. నిధి కళ్ళు మూసుకుని ఉంటుంది. అలానే తన ఒడిలో నుంచి లేచి తన పక్కన కూర్చొని తనని చూస్తుంటాడు. దూరమైన రావణ్ స్పర్శకి కనులు రెండు తెరిచి పక్కకి చూస్తుంది. తనని నవ్వుతూ చూస్తున్న రావణ్ని కోపంగా చూస్తుంది. ఇప్పుడు ఈ కోపంలో దూరం జరిగానన్నా లేక అని అంటున్నా తనని ఐ హేట్ యు రావణ్ అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది. తన చీర సరిచేసుకొని కిందకు వెళ్ళిన తనకి హాల్లో కూర్చొని ఉన్న అమిత్ ని చూసి కోపంగా ఉన్న సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్తున్న తన కూతుర్లో తన మీద ఉన్న కోపాన్ని తట్టుకోలేకపోతాడు అమిత్ గారు. మిశ్రా, అసలు పాపని మనం కిడ్నాప్ చేసైనా ముంబై తీసుకొని వెళ్తే బాగుండేమో, అప్పుడు తను నీతోనే ఉండేదంటాడు. అప్పుడు ఇంకా నా మొహం కూడా చూడకపోయేది మిశ్రా. ఇప్పుడు నా కూతురికి ప్రేమ అవసరం, ఆ ప్రేమ నేను ఇవ్వగలనా? నా కూతురు నాన్న అంటే వినాలని ఉందని అంటున్న తనతో వింటావులే మామ అని అంటాడు రావణ్. రావణ్ వైపు చూసి ఐ హేట్ యూరా, నా బేబీకి అంత పెయిన్ ఇచ్చిన నిన్ను వదలను నేను అని అంటాడు. ఏంటి మామ నీ కూతురు డైలాగ్స్ చెప్తున్నావు, ఐ హేట్ యూ అని? అది కూడా అంతే, ఎప్పుడు ఐ హేట్ యూ అని అంటుంది. మరి తమరి పనులు అలానే ఉన్నాయి కదా హేట్ చేసేలా. అంటే మామ నీకు తెలుసా, ఎవరినైతే ఎక్కువగా హేట్ చేస్తామో వాళ్ళే మనకి చాలా ఇష్టం అంట. అంటే మీ ఇద్దరికి నేనంటే అంత ఇష్టమా మామ అని అంటాడు. ఇష్టమా? అది నువ్వంటే కొంచెం ఉండేది మార్నింగ్ వరకు, కానీ నా బేబీ నువ్వు పెట్టిన బాధ తెలిసాక నిన్ను చంపేయాలనే ఉంది అని అంటాడు. ఏంటి మామ చంపేస్తావా? మరి నీ కూతురని అంటున్నా తనతో నా కూతురేంటి, నా ప్రిన్సెస్, తనని కంటికి రెప్పలా చూసుకుంటా అని అంటే మామ కానీ ఆ గుండెల్లో నేనే కదా ఉన్నా, తాను అసలు నేను లేకపోతే ప్రాణాలతో ఉంటుందా అని అంటాడు. అదేగా, అందుకే నిన్ను ఏమీ చేయలేదని అంటాడు. అందరికీ తెలుసు
దానికి కూడా తెలుసు కానీ ఒప్పుకోదు. తమరి బ్లడ్ అలాంటిది మరి అని అంటాడు. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువరా అని అంటాడు డాన్ మామ. అది ప్రేమ మామ, దానికి నా మీద ఉన్న ప్రేమ అని అంటూ, నీకు మీ భార్యని చూడాలని లేదా అని అంటాడు. తానసలు బ్రతికి ఉంటే కదా అని అంటాడు బాధగా. నువ్వొక పెద్ద డాన్, నీ భార్య ఆచూకీ తెలుసుకోలేకపోయావా మామ? తాను ఎలా ఉంది, ఎక్కడుంది, ఒంటరిగా ఎన్ని బాధలు పడుంటుంది అని అంటాడు. అసలు తాను ఉంటే కదా అని అంటున్న తనకి అమిత్ అనే పేరు వినిపిస్తుంది. ఆ పేరు వినిపించిన వైపు చూస్తాడు. నివేద్ శృతి దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ చిన్ని అంటాడు. గుడ్ మార్నింగ్ అండి అంటుంది. ఎలా ఉంది డాక్టర్? వస్తారని ట్రీట్మెంట్ మొదలవుతుంది ఈ రోజు అంటాడు. తనకు పక్కన కూర్చొని తనని చూస్తూ తన చెయ్యి పట్టుకొని ఏమైందంటాడు. ఏమీ లేదు అని అంటుంది. చెప్పు అని అంటే, నన్ను ముట్టుకోవడానికి నీకు ఇబ్బందిగా లేదా అని అంటుంది. అదేం ప్రశ్న? నేను నీ దగ్గరికి రావాలని ట్రై చేస్తూ నిన్ను దగ్గరగా తీసుకుంటున్నా అంటే నాకు నీ మీద ఎంత ఇష్టం ఉందో నీకు అర్థం కావడం లేదా అని అంటే, వాడు అని అంటున్నా, వాడు నీ శరీరం మాత్రమే దోచుకున్నాడు, నీ మనసు కాదు. ఆ శరీరం చూసి కాదు నేను నిన్ను ప్రేమించింది, నీ మనసుని అని. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకు, నువ్వు అర్థమవుతుందా అని అంటూ, ఈ డ్రెస్లో బాగున్నావు అంటాడు. శృతి నవ్వి థ్యాంక్స్ అని అంటుంది. ఇలా నవ్వుతూ ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తానని బాత్రూంలోకి వెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చిన నివేద్ని అలానే చూస్తుంది శృతి. డైలీ జిమ్ చేయడం వల్ల తన శరీరం ఫిట్గా ఎక్కడికక్కడికి కండలు కనిపిస్తూ సిక్స్ ప్యాక్తో మగవాళ్ళ బాడీ కూడా ఇంత అందంగా ఉంటుందా అనేలా ఉంది. ఆ మెలితిరిగిన కండల్ని చూస్తూ ఉంటుంది. మిర్రర్లో నుంచి నివేద్ చిన్నిని చూస్తూ తనలో తన నవ్వుకుంటుంటాడు. నివేద్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కేఫ్కి వచ్చిన చాలా మంది గర్ల్స్ తనకి ప్రపోజ్ కూడా చేశారు. కొందరైతే 1 నైట్ స్పెండ్ చేయమని కూడా తనని అడిగారు. బట్ వేద్ మాత్రం ఎవరిని చూడలేదు, అసలు పట్టించుకోలేదు కూడా. కడపలో అలా బుల్లెట్ వేసుకొని బయటికి వెళ్తే తన చూపులు తగిలితే చాలు అని ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ బాబు శ్రీరామచంద్రుడు ఎవరికి తన గాలి కూడా తగలనివ్వలేదు. ఇలా శృతి తనకి అన్ని తాను తన కోసం డైలీ కేఫ్కి రావడం, తనని చూడడం ఇవన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాడు. శృతి మాత్రమే అలానే చూస్తూ ఉంది. ఓయ్ చాలు, ఇంకెంతసేపు అలా చూస్తావు అంటే తలదించుకొని సైలెంట్ అయిపోతుంది. మాట్లాడొచ్చు ఏమైనా చిన్ని అని అంటాడు. ఏమీ లేదు అని అంటే, జెల్సీగా ఉందా నీకు అని అంటే, నాకెందుకు జెల్సీ, ఇలా బయటికి వెళ్ళంలే, కంగారు పడుకో అని శృతి డ్రెస్కి మ్యాచ్ అయ్యే షర్ట్ వేసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి దండం పెట్టుకొని తన పక్కనొచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు చూడొచ్చు నన్ను అని అంటాడు. ఏంటి అంటుంది. అదే ఇంతసేపు చూసావు కదా నన్ను, కనురెప్పలు కూడా కొట్టకుండా అందంగా ఉన్నానా అని అంటాడు కోపంగా. ఏ అందంగా ఉన్నావంటే వెళ్తావా ఎవరికోసమైనా అంటే, ఓయ్ నేనెందుకు వెళ్తానే, నా అందాల ముద్దుగుమ్మ ఇక్కడే ఉంది, ఎప్పుడెప్పుడు పరిగెత్తుకుంటూ నా కోసం వచ్చి ఐ లవ్ యూ చెప్తుందా అని వెయిటింగ్ చాలా అని అంటాడు. నేనెందుకు చెప్పాలి నీకు అని అంటే, ఎందుకు చెప్పాలా, మర్చిపోయావా డైలీ ఎన్నిసార్లు మెసేజ్ చేసేదానివో, రాక్షసి అలా చేసి తిట్లు కూడా తిన్నావు కదే, నువ్వు అని తెలిస్తే తిట్టకపోదును, ఎవరో అని పిచ్చి తిట్టు తిట్టాను కదా, ఆ రోజు ఏడ్చుకుంటూ వీడియో కాల్ చేసావు గుర్తుందా అని నవ్వుతూ చెప్తున్నా. తనని చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అంటే, ఏం లేదు, నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడే ఒప్పుకొని ఉంటే ఇలా ఏది జరగకపోను కదా అని అంటుంది. ఆ మాటకి సారీ చిన్ని అని అంటాడు. నీది కాదులే తప్పు, ఆ రోజు నేనే, నాకు కుదరదు రాను అని నువ్వు ఎంతగా చెప్పినా వినకుండా మొండి పట్టి వెళ్ళాను చూడు, ఇలా అయ్యేలా చేసుకున్నాను నేనే అని ఏడుస్తుంది. ఏడుస్తున్నా తన చెయ్యి పట్టుకుని ప్లీజ్ ఏడవకు, జరిగిపోయింది ఇంకా వదిలేయని అంటాడు. కథ ఇంకా ఉంది. మరి నిధి తల్లి బ్రతికే ఉందా? బ్రతికే ఉంటే అభికి ఎలా తెలుసు? అసలు అభికి నిధి వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా? మరి అయాన్ నుంచి అభి నిధిని ఎలా కాపాడుకుంటాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.